ఆ ఫోటో బాబు ఉన్నాడు అన్నట్టు తెలిసింది కానీ నేను అంత క్లారిటీ తెలుసుకోలేదండి. ఇంకా సో ఆవిడ్ని వాళ్ళ ఆయన ఏమన్నా ఇవ్వట్లేదు, మీ పెద్దవాళ్ళు చేతులు ఎత్తేసారు. వాళ్ళు చేతులు ఎత్తేసారంటే వృద్ధకాలం వచ్చింది కదండి. వాళ్ళు ఈ చండాలమైన సన్నివేశం అంతా నీ కొడుకు చూస్తున్నాడా? బాబు చూస్తున్నాడండి. కర్మరా దేవుడా. బాబు చూస్తున్నాడండి. బాబుతో పాటు మరి ఇంకా పాపకు కూడా కొంచెం 10 years అంటే పాపకు కూడా ఒక అవగాహన వచ్చేసిందండి. డాడీ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు, మా మమ్మీని మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్నా కాడికే వాళ్ళకి అర్థమైపోయింది ఇప్పుడు ఎందుకు రీజన్ అని కూడా అతను కొంచెం బ్యాడ్ నేమ్ తెచ్చేసుకున్నారండి. మీ ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు? నేను ఆమెకు సపోర్ట్ చేస్తున్నాను ఇప్పటికీ కూడా. ఆమెకి నాకు అలా చేయడం నాకు ఇష్టం లేదు, నువ్వు చెయ్యొద్దు అంటే ఏమన్నాడు? అడిగావు అసలు ఈ విషయం? అడిగాను. అడిగితే లేదు నేను మామూలుగా నీకు లోటు లేకుండా చూస్తున్నాను కదా, నీకేమీ లోటు లేదు కదా, మిమ్మల్ని ఏమి ఇదిలో పెట్టలేదు కదా, మీ సమస్యలు ఏమి ఎందుకు నన్ను ఎందుకు ఇలా అల్లారు చేస్తున్నా అన్న అక్కడికి మాట్లాడు. సో మీ ఆయన దృష్టిలో మీకు తిండి గోడు అవన్నీ ఇస్తే చాలు, ఆయన ఎక్కడన్నా అక్రమ సంబంధాలు పెట్టుకొస్తే మీరు ఊరుకోవాలి అలా అన్న కాడికి మాట్లాడుతున్నారు మేడం. కాదు, ఇది అక్రమ సంబంధాన్ని ఒప్పుకుంటున్నాడా? ఏమంటున్నాడు? బాగోగులు చూసుకోవటం లేదంటే డెలివరీ బాయ్ లాగా ఏమైనా ఇస్తున్నాడు? అది ఒక స్నేహభావంగా హెల్ప్ చేస్తున్నాను అన్న కాడికి. అంత బోల్డ్ డబ్బు ఉందా మీ ఆయనకు ఊరంతా? నేనేమంటున్నానంటే స్నేహభావంగా అయితే ఫోటోలు తీసుకోవాల్సిన అవసరం లేదు. స్నేహభావంగా అయితే కనుక హెల్ప్ చేయటంలోనూ ధర్మం ప్రకారంగా అయితే కనుక ఏదో మనీ ఉంటుంది. నీకు తెలియాలి అసలు ముందు పలానా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నానని. ఇస్తారు 2 సార్లు ఇస్తారు అంతేగాని ఫ్యామిలీ పరంగా అది. ఇప్పుడు మేడం నేను ఏదైనా ఇంట్లోకి ఏదైనా ఆన్లైన్లో బుకింగ్ వస్తున్నాయి కదా, ఆన్లైన్లో నేను ఏదైనా బుక్ చేసుకుంటున్నాను అనుకో మేడం, అది ఆమె ఇంటి పేరుకి వెళ్ళిపోతుంది. నీకు అసలు అడ్రస్ ఏది పెడుతున్నావు కూడా తెలియదు. ఇక్కడ నుంచే స్టార్ట్ అయిందండి నాకు అనుమానం. అయితే నాకు అలా 2-3 సార్లు ఇన్సిడెంట్ జరిగిపోయింది. జరగటంలోను ఏంది ఇట్లా జరుగుతుంది, నేను తీసుకోలేదు తీసుకున్నానని సంతకం పెట్టారని వాళ్ళు అంటున్నారు. మేము బుక్ చేసుకున్నది మేము తీసుకోవట్లేదు. అయితే ఎక్కడ జరుగుతుంది తేడా అని కొంచెం నేను బుర్రపెట్టి ఆలోచన చేశాను. అయితే ఇంటికి వచ్చి ఆయన్ని కూడా గట్టిగా నిలదీశాను. ఏంటయ్యా ఒకసారి అయితే కనుక ఏదో ఆటోమేటిక్ గా జరిగిపోయింది అనుకోవచ్చు. నేను ఇప్పుడు 3-4 సార్లు చేస్తే 3-4 సార్లు మేము వస్తువు తీసుకున్నామని సంతకాలు పెట్టినట్టు చూపిస్తున్నారు. నేనైతే వస్తువు తీసుకోలేదు. ఎక్కడ జరుగుతుంది ఏంటి అసలు ఎక్కడ పెడుతున్నారంటే, మేడం మేము అలాగే ఇన్ఫర్మేషన్లో కట్టి ఇచ్చామనుకో మేము మా పట్టు కొట్టుకున్న వాళ్ళం అవుతాము, అది మీరు చూసుకోండి అని డ్రాప్ అయిపోయారు ఆయన. అప్పుడు నుంచి నాకు కొంచెం అనుమానం స్టార్ట్ అయింది మేడం. ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వడం కాదమ్మా, మీకు ఆల్రెడీ మీరు ఏదైతే బుక్ చేశారో మీ అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్ కూడా ఫీడ్ అయి ఉంటుంది. అంటే మీ అందుకనే ఏమో బుక్ చేసి పెట్టుంటాడు, నీకేమో అడ్రస్ ఆ ఇంటికి వెళ్తున్నాయండి. ఆ ఇంటికి వెళ్ళిపోతున్నాయి. అడ్రస్ అంటే పూర్తిగా అతను ఇంకా ఇక్కడ ఎలాగా అంతా నేను పూర్తిగా ప్రూఫ్స్ కట్ట అన్ని ఉన్నాయో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అడిగి పంచాయతీలు పెట్టిన తర్వాత కూడా మీ ఆయన ఇంట్లో ఖర్చులు గాని ఇవన్నీ చూసుకుంటున్నాడా? అంటే ఇదంతా ఒక 15 రోజుల్లోనే జరిగిందండి. ఇంకా మెయింటెనెన్స్ దాకా వెళ్ళేదాకా రాలేదండి. అది నేను ఇప్పుడు అతన్ని ఇప్పటిదాకా కూడా ఎంత జరిగినా కూడా నేను బయటకు తీసుకురాలేదండి ఈ సమస్య. మరి ఇప్పుడు తీసుకొచ్చాను కాబట్టి ఇక మీదట ఎలా జరిగిద్ది అనేది నాకు. ఆల్రెడీ పంచాయతీలు పెద్దల సమక్షంలో కూర్చోపెట్టి మాట్లాడాను అన్నారు కదా. పెద్దల సమస్య అంటే బాగా అంటే ఊరు గ్రామ పెద్దల్లో కాదండి, వాళ్ళ పెద్దల్లోనూ మా చిన్న పెద్దల్లోనూ. ఏమని చెప్పాడు వాళ్ళందరికీ? ఆయన ఏం మాట్లాడతలేదు, ఇది ఇలాగే మాట్లాడుతుందా ఏం పట్టించుకోకండి కొట్టిపారేస్తున్నాడు. ఒప్పుకోవట్లేదు అనమాట. ఒప్పుకోవట్లేదు మేడం. నీకైతే అట్లీస్ట్ సపోర్ట్ అన్నాడు, వాళ్ళ దగ్గర సపోర్ట్ కూడా అనలేదా? అవునండి. నీకేదో పిచ్చి పట్టిందో అనవసరం తిరిగి నా మీదే తప్పు చూపిస్తున్నారు. తప్పు చూపించటం నేను ఎంతగా కొంచెం ఇంతవరకు అయితే కనుక ఆయనే అనివారండి, ఏంటి నువ్వు అలా పిచ్చదానిలాగా ఉంటావు, అలా ఉంటావు ఇలా ఉంటావు అని. అయితే ఇప్పుడు నేను ఎలా ఉన్నా గానీ ఆయనకు నచ్చట్లేదు. బాగా రెడీ అవుతుంటే ఎందుకు రెడీ అవుతున్నావు అంటున్నాడు. రెడీ అవ్వకపోతే నువ్వు పని రెడీగానే ఉండవు. ఏ వస్తువు అన్నా ఇప్పుడు ఇరుగు పొరుగోళ్ళ గురించి అయినా ఏదన్నా పక్కనున్నా చెప్తే వెళ్తాం కదండి. గమ్మున ఆయన వచ్చినప్పటికి మనం ఏదైనా పెట్టుకుంటే తీసేసి మామూలుగా ఉంటే ఆ వాళ్ళు మా ఇంట్లో సమస్యలు ఉండవండి. లేదు అని కొంచెం నాకు ఇష్టంతో ఉంచాను అంటే కనుక ఆయనకున్న అక్ర బుద్ధి కూడా నీకు ఉంటదేమో, నువ్వు రెడీ అయిపోయి ఎవరికల్లా లైన్ వేసేస్తావేమో అని ఆయన భయం అలా ఉందండి. ఇప్పుడు ఫైనల్ గా వాళ్ళ పెద్దవాళ్ళు ఏంటంటే, మీకు పెళ్ళి 8 సంవత్సరాలు అయింది, మేము చెప్తే మాత్రం ఆయన ఏం వింటాడు, మీరు సర్దుకోండి అని వాళ్ళ చేతులు ఎత్తారు. బాగున్నాళ్ళేమో మా దాకా రాలేదు. ఇప్పుడు గొడవ అయినాక మేము గుర్తొచ్చామా అని ఇరికించేస్తే ఇప్పుడు అటు బిడ్డ ఇటు కోళ్ళలో ఎటు చూసినా సరే ఇప్పుడు మేము న్యాయం తీర్చాలంటే ఇది మా వల్ల అయ్యే పరిష్కారం కాదన్న. ఈవిడేమన్నా తప్పు ఒప్పుకుందమ్మా? తప్పయిందమ్మా? మీ ఆయన ఆవిడేం మాట్లాడతలేదు. మాట్లాడట్లేదు. ఆవిడేం మాట్లాడట్లేదు. ప్రశ్నించావా?
ప్రశ్నించాను సార్. నేను ఏందమ్మా మరి మా ఇంటికి రావాల్సిన వస్తువులు మీ ఇంటికి వస్తున్నాయి, వస్తువుల సంగతి వదిలేసారు, రెడ్ హ్యాండెడ్ గా నీ కళ్ళు ఎదురుకుంటా కనిపించింది. నేను ఉండాల్సిన స్థానంలో ఫోటోలో మరి నువ్వు ఉంటున్నావు, ఇది ఎప్పటి నుంచి జరుగుతుందంటే అదంతా నన్ను అడుగుతావేంటి నువ్వు, నన్ను అడగటం నీకు అర్హత లేదు, అసలు నా ఇంటికి రావటమే నీ తప్పు అన్న కాడికి మాట్లాడుతుంది. మీ ఆయన అనేది ఏంటంటే నీకు తిండి పెడుతున్నాను అన్ని చూసుకుంటా, నా గురించి నీకు పడి ఎందుకు? ఉండాలి. మీ ఆయన వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు కానీ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం తప్ప. నువ్వు ఇక్కడ దాకా రావటం తప్పు అన్న కాడికి తిరిగి నా మీదే నెడుతుంది. ఆహా. అదేలే, మీ ఆయన ఇల్లు అక్కడ ఫోటోలు తీయించుకుంటే నీకేం స్థానం ఉంటుందిలే కానీ ఫోటోలు తీసుకున్నా పర్లేదు, ఫ్రేములు కట్టించుకోవటాలేంటి అసహ్యంగానే. నేరుగా వెళ్ళినప్పటికీ ఇంకా ఒక పరాయక్తితో ఉంటే ఎట్లా ఉంటదండి, ఒక్కసారి చూసినప్పటికీ నాకు గుండె ఆగిపోయినంత పని అయిందండి. చూసేటప్పటికి అలా ఉంది. మరి దీనికి పరిష్కారం మీరే. అంటే ఏం కావాలి ఇప్పుడు, మీకేం కావాలి? మీ ఆయన్ని మార్చి మీతో పాటు పంపించాలా? ఏం కావాలంటే ప్రతి స్త్రీ ఎలా కోరుకుంటుందండి, సంసారం మంచిగానే బిడ్డలతో ఉంటే చాలు అని ప్రకారంగా గతంలో ఎలా ఉండేవాళ్ళం హ్యాపీగా అలా ఉంటే సరిపోతుంది. వదిలేసి. అవునండి అంతే. అంటే మిగతా అంతా చూసుకుంటున్నారు ఆయన బాగానే మొత్తం. ఉంది, ఉన్నంతలో బాగానే ఉంది ఫ్యామిలీ. భర్త అక్రమ సంబంధం ఇవిడికి నచ్చట్లేదు, అది వదిలేసి వస్తే బాగుంటుంది. మేము పెద్దగా రైతులం కాదు, పెద్దగా లేవారకం కాదు, మధ్యలో హ్యాపీగా బతికేవాళ్ళం అండి. దాన అట్లా ధర్మాలు చేసే అంత డబ్బు ఉంది కదా తల్లి. ఆయన దృష్టిలోనండి. ఏంటమ్మా టాటూస్ అవన్నీ వేయించారు? పచ్చబొట్లు ఏంటన్నాడు. ఈ పచ్చబొట్లు మా పూర్వీకుల కాంచి మా ఇంటి ఆనవాయితీ ఉందంటండి, అలా వేయించుకుంటారండి. మాకు పుట్టపూర్వ కాంచి మా ఇంటి వారసత్వం ఉందండి. మా చిన్నప్పుడు ఎప్పుడో నాకు తెలియని టైంలోనే వేసుకుంటా వచ్చారండి. అమ్మ రమణి గారు, మీ ఆయన గారికి ఇప్పుడు ఈ సంవత్సరం ఎంతకాలం మనకు తెలియదు, ఈ వక్ర బుద్ధి అంతకు ముందు ఉందా? ఎప్పుడన్నా ఆడవాళ్ళకి సంబంధించిన బుద్ధి కానీ ఇది ఏమైనా దురలవాట్లు ఏమైనా ఉన్నాయా? అవన్నీ నాకు తెలియదు కానీ సార్, మాకు మ్యారేజ్ పెద్దల సమకూర్చింది కాబట్టి ఆ పద్ధతి ప్రకారంగా మాకు పెళ్లి అయిందండి. కట్న కానుకలు ఇచ్చారు మా వాళ్ళు. సారీ చీరలు మాకు ఉన్న దాంట్లో. సో నువ్వేమంటున్నావంటే నిన్న మొన్నటి దాకా బాగానే ఉన్నాడు, ఈ విషయం ఈ 15 రోజులు నెల రోజుల నుంచి నీకు ఈ పంచాయతీ. ఎందుకంటే నాకు దొరకాల్సిన హ్యాపీ న్యూస్ నాకుంది కాబట్టి నేను గతంలో నేను అంతగా వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఎంత కాలం నుంచి ఉందని నీకు తెలియదు, ఈ తెలిసిన నెల రోజుల నుంచి నీకు సినిమా కనిపిస్తుంది. అయితే నాకు ఇప్పటిదాకా కూడా కొంచెం మనసులో ఏదన్నా మార్పు చేర్పు కనపడినప్పటికైనా అనుమానం రాలేదు మేడం. ఎప్పుడైతే నాకు పక్కింటోళ్ళు కొంచెం అదే పరిచయస్తులండి, ఎప్పుడైతే నా చెవిలో ఇంకొక మాట వేసేసారో నాకు కొంచెం స్టార్ట్ అయిపోయి బేజం వచ్చేసిందండి. అదేలేండి, ఇప్పుడు మీరైతే ఏం జరిగింది ఏంటనేది మొత్తం చెప్పారు కదా, ఇక మీ వారిని కూడా పిలిపించాము. సో ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.